హలో ఫ్రెండ్స్, సూర్య సినిమా వస్తుందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో సందడి మామూలుగా ఉండదు. డబ్బింగ్ సినిమా అయినప్పటికీ వీరభద్రుడిపై డిస్ట్రిబ్యూటర్లు ఆడియన్స్ భారీ ఆశలే పెట్టుకున్నారు. కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒకరోజు ఆలస్యంగా అంటే మే 15వ తారీఖున ఈ సినిమా మన ముందుకు వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా విశేషాలేంటో ఈ రివ్యూలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే తమిళనాడు నుంచి మీను తన తండ్రితో కలిసి ఒక మేజర్ సర్జరీ కోసం హైదరాబాద్ వస్తుంది. ఇక్కడే అసలు తిష్టు మొదలవుతుంది. రైలు దిగగానే దొంగలు వాళ్ళ దగ్గర ఉన్న 60 సవరాల బంగారాన్ని కొట్టేస్తారు. పోలీసుల దగ్గరికి వెళ్తే రికవరీ అయిన నగలు కూడా కోర్టులో ఉంటాయని, వాటిని విడిపించడానికి బేబీ కృష్ణ అనే లాయర్ వద్దకు వెళ్ళమని చెబుతారు. కానీ ఆ లాయర్ ఒక పెద్ద లంచగొండి. ఒక పేద కుటుంబాన్ని తన చుట్టూ తిప్పుకుంటూ నరకం చూపిస్తాడు. ఇక చేసేదేం లేక మీను తండ్రి కోర్టులో ఉన్న వీరభద్రుడి విగ్రహం ముందు తన గోడు వెళ్ళబోసుకోగా సాక్షాత్తు ఆ దేవుడే లాయర్ రూపంలో కిందకు దిగి వస్తాడు. మరి దేవుడే లాయర్గా మారి ఆ పేద కుటుంబానికి ఎలా న్యాయం చేశాడు, ఇందులో త్రిష పాత్ర ఏంటి అనేది మీరు వెండితెరపై చూడాల్సిందే. నటీనటుల విషయానికి వస్తే ఇక్కడే ఒక చిన్న డిస్క్లైమర్ ఇవ్వాలి. పోస్టర్ల మీద సూర్య ఫోటోలు చూసి ఇది పక్కా సూర్య సినిమాని వెళ్తే మాత్రం కొంత మోసపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే సూర్యాది ఇందులో ఒక ఎక్స్టెండెడ్ క్యామియో మాత్రమే. సినిమా అంతా ఆర్జే బాలాజీ చుట్టూనే తిరుగుతుంది. బాలాజీ తన మార్క్ కామెడీతో సెటర్లతో బాగానే మెప్పించాడు. నటరాజన్ సుబ్రహ్మణ్యం మరోసారి పవర్ఫుల్ రోల్లో కనిపించగా త్రిష ఒక కీలక పాత్రలో మెరిసింది. సాంకేతికంగా చూస్తే దర్శకుడు ఎంచుకున్న పాయింట్ చాలా బాగుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో సామాన్యుడు న్యాయం కోసం కోర్టుల చుట్టూ ఎలా తిరుగుతున్నాడు, పోలీసుల పనితీరు ఎలా ఉంది వంటి అంశాలను హృదయంగా చూపించారు. కోర్టులో టీ అమ్ముకునే వ్యక్తి పాత్ర, వ్యవస్థపై వేసిన సెటర్లు ఆలోచింపజేస్తాయి. అయితే ఫస్ట్ హాఫ్ ఉన్నంత ఇంట్రెస్టింగ్గా సెకండ్ హాఫ్ లేదు. మెయిన్ పాయింట్ని పక్కన పెట్టేసి కథ ఎటో వెళ్ళినట్లు అనిపిస్తుంది. ఇక మ్యూజిక్ పర్వాలేదు అనిపించిన విఎఫ్ఎక్స్ మాత్రం చాలా నాసిరకంగా ఉన్నాయి. చివరిగా చెప్పాలంటే వీరభద్రుడు అనే టైటిల్ వినగానే సూర్య నుంచి సింగం లాంటి మాస్ సినిమా ఆశిస్తాం. కానీ ఇది ఆర్జే బాలాజీ గత చిత్రం అమ్మోరి తల్లి స్టైల్లో సాగే ఒక సోషల్ డ్రామా. సూర్య ఫ్యాన్స్కి ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కాస్త ఊరటనిచ్చిన రెగ్యులర్ ఆడియన్స్కి మాత్రం ఇదొక ఓకే సినిమా అనిపిస్తుంది. సామాజిక ఇబ్బందులను కామెడీగా, ఎమోషనల్గా చూడాలనుకునే వారు ఒకసారి ట్రై చేయొచ్చు. మరి ఈ రివ్యూ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.